అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒకవైపు కేంద్ర బలగాలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా మావోయిస్టులు మాత్రం ఆగట్లేదు. ఒకవైపు మావోయిస్టుల అగ్రనేతలు కూడా సరెండర్ అవుతున్నప్పటికీ కూడా మరి ఎందుకు మావోయిస్టులు ఇంకా ఇలాంటి దాడులకు దిగుతున్నాయి, కాల్పులకు ఎందుకు దిగుతున్నాయి అనేది కూడా తెలియట్లేదు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు విశ్లేషించడానికి. నగేష్, చూస్తున్నాము ఒకవైపు మావోయిస్టులకి సంబంధించి ఎన్కౌంటర్లు ఆపివేస్తాము అని చెప్తున్నారు, మరోవైపు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏ విధంగా చూడొచ్చు? గోడవరం దగ్గర జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు బిగ్గెస్ట్ హిట్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్లలో కూడా మావోయిస్ట్ పార్టీ మనుగడ సాధించడం అనేది కష్టం అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో హిడ్మా అనేది 4 రాష్ట్రాలకు టార్గెట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాలకి హిడ్మా టార్గెట్గా ఉన్నాడు. అంటే గెరిల్లా ఆపరేషన్ చేయడంలో హిడ్మా పేరు పొందాడు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో హిడ్మా ఉన్నాడు. ఇప్పటికే నేషనల్ పార్కుతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా కేంద్ర బలగాలు హిడ్మా టార్గెట్గానే కూంబింగ్ జరుపుతున్నాయి. కానీ హిడ్మా కర్రెగుట్టలో ఉండడం చెప్పి దాదాపుగా 20,000 మంది భద్రతా బలగాలు కూంబింగ్ జరిపాయి. కానీ అక్కడి నుంచి పారిపోయాడు. తను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో స్థావరం తీసుకున్నాడు. రంపచోడవరం మారేడుమిల్లి దగ్గర ఈ ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మాతో పాటు హిడ్మా భార్య, మరో 4, మొత్తం 6 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఉన్న పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై కొన్నేళ్ల క్రితమే వెళ్ళిపోయాడు. దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన ఇతను మరియా తెగకు చెందిన హిడ్మా ఆపరేషన్లు చేయడంలో దిట్ట. ప్రస్తుతం హిడ్మా ఎక్కడున్నాడు ఏంటనేది కూడా క్లారిటీ ఇవ్వకున్నా కూడా తను మరియా తెగ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అంటే అతను 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై వెళ్ళిపోయాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే అత్యంత పిన్న వయస్కుడిగా హిడ్మాని చేర్చుకున్నట్టుగా కూడా రికార్డులో రాసి ఉంది. తను సైనిక స్థావరం అంటే సైనిక సంబంధించిన ఆపరేషన్లు చేయడంలో దిట్ట. పీపుల్స్ వార్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ కమాండర్గా అత్యంత భీకరమైన ఆపరేషన్లు చేయడంలో కూడా తను ఉన్నాడు. తను మాట్లాడే భాషలు కూడా హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ, దాదాపుగా 5 భాషల్లో మాట్లాడుతుంటాడు. ₹1 కోటి రివార్డు ప్రస్తుతం హిడ్మా పైన ఉంది. హిడ్మా 50 లక్షల రివార్డు తన భార్య పైన ఉంది. తను భద్రతా బలగాలపై జరిగిన అనేకమైన దాడుల్లో హిడ్మాకు పేరుంది. 2010లో జరిగిన దంతెవాడ దాడిలో 76 మంది CRPF సిబ్బంది మరణించారు. అది అప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూగా కూడా పోలీసులు పరిగణించారు. తదుపరి 2013లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టడంలో భాగంగా ఊచకోత కూడా అక్కడ చేపట్టాడు. 2010లో జరిగిన సుక్మా దాడిలో దాదాపుగా 25 మంది CRPF సిబ్బంది మృతి చెందడానికి కూడా హిడ్మా కారణమయ్యాడని చెప్పి పోలీసులు రికార్డులో రాశారు. కేంద్ర కమిటీలో బస్తర్ నుంచి ఎదిగిన ఏకైక నాయకుడిగా తనకు పేరుంది. ఎదురుదాడి చేయడం, భద్రతా బలగాల్ని ఎదుర్కోవడం, భద్రతా బలగాల నుంచి అనేకసార్లు తప్పించుకోవడం కూడా, అంటే అటవీ ప్రాంతం పైన పట్టు ఉండడం అనేది హిడ్మాకు పేరుంది. మెరుపు దాడులు, అలాగే తను ఎక్కడైతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడంలో కూడా దిట్ట కూడా అతని పేరుంది. తను లొంగిపోతాడని చెప్పి చాలా వరకు వార్తలు వచ్చాయి. ఆపరేషన్ కగారు తీవ్రమవుతున్న నేపథ్యంలో హిడ్మా లొంగుబాటు అయితే జరగలేదు.